పొద్దుగా లేవగానే ఆ సాడ్ న్యూస్ విని పిచ్చిలేసింది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇండియాకి ఎవడో చేతబడి చేయొచ్చు, దరిద్రం అంతా ఇండియాలో జరుగుతుంది. టీవీకి అధినేత హీరో విజయ్ చేపట్టిన ఓ ర్యాలీలో, పొలిటికల్ ర్యాలీలో 40 మంది చనిపోయారంటే ఏం జరుగుతుంది? అక్కడ పెద్ద సభ కూడా ఏం పెట్టలేదు, అసలు ఏం జరిగిందో తెలియదు. 40 మంది చనిపోవడం, 50 మంది సీరియస్గా ఉన్నారంట. అంటే అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎవరి నిర్లక్ష్యం అనేది మనం తర్వాత ఎంక్వైరీలో తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది బ్రో? వేరే ఏ దేశంలో లేని తొక్కిసలాటలు మన ఇండియాలో ఎందుకున్నాయి అంటే జనాభా ఎక్కువ ఉందని కాదు. ఇక్కడ జనాలకు, ప్రజలకు బుర్ర మతి దబ్బి క్రికెట్, సినిమా, పాలిటిక్స్ అన్నీ అందరికీ ఇష్టమే, అందరు చూస్తారు. కానీ అతిగా ఏదో మన నటుని, హీరోని చూడడం కోసం ఎగబడి చూడడం వల్ల మనసు అక్కడ ఏదైనా జరగవచ్చు. మీ ఫ్యామిలీస్ గురించి ఒకసారి ఆలోచించాలి. మన సిగ్గు రావాలి, మనకు కొంచెం సిగ్గు ఉండాలి. ఇప్పుడు ఈ లాస్ట్ 1 yearలోనే చాలా తొక్కిసలాట జరిగినాయి. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు? చూస్తూనే ఉన్నారు న్యూస్ గీసు అవన్నీ.